స్నేహితుడు, ఈ కాలేజ్ చైర్మన్ కిట్స్ సుబ్బారావు గారు. చూశాను వారు డెడికేటెడ్గా ఇంజనంపాడులో ఏ విధంగా కాలేజీ డెవలప్ చేశారు. లాస్ట్ 4 ఇయర్స్లో ఈ క్యాంపస్ వారు టేక్ ఓవర్ చేసిన తర్వాత నేను ఇదే రావటం. అంతకుముందు దీని ఓపెనింగ్ అప్పుడు వచ్చాను. అప్పుడు గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ అని ఉండేది. లోపలికి రాలేదు కానీ బయట నుంచి వెళ్ళాను. ఆయన చాలా బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరినీ కూడా చాలా ఉన్నత విద్యతో మిమ్మల్ని తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే వాళ్ళ బ్రదర్ శేఖర్ గారు, దీని సెక్రటరీ అండ్ కరస్పాండెంట్. ఇప్పుడే మనందరికీ చెప్పారు రాత్రి 12:30 వరకు ఏ విధంగా వారు ఈ యొక్క స్పోర్ట్స్ ఈవెంట్, ఈ కల్చరల్ అండ్ టెక్నికల్ అండ్ స్పోర్ట్స్ ఈ మూడింటి మీద ఏ విధంగా ఇందాక ఎన్సిసి హానర్ దగ్గర నుంచి ఐజీఏ గారికి ఏ విధంగా వాళ్ళు ప్యారెడ్ చేశారో కూడా మనందరం చూసాం. అదేదో ఓవర్ నైట్తో వచ్చేది కాదు. దాంట్లో పాల్గొన్న ప్రతి సోదరుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే గోగినేని సాంబశివరావు గారు దీని సెక్రటరీ, ఒక మెంబర్ అండ్ డైరెక్టర్. అట్లాగే రామ్ కోటయ్య గారు దీని ప్రిన్సిపల్. వీరందరి సారథ్యంలో ఈ కాలేజీ కూడా ఈ యొక్క రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా కిట్స్ సుబ్బారావు గారు చెప్పారు, ద సైలెన్స్. మా కాలేజీలు ఎక్కడైనా సరే ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే చాలా సైలెన్స్గా ఉంటుంది. మిగతా ఏ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా మా అంత డిసిప్లిన్ ఉన్నదని ఆయన గర్వంగా చెప్పుకుంటున్న కారణం మీ అందరే. ఇక్కడ మీరందరూ ఉన్న బాధ్యతతో కూడిన డిసిప్లిన్ వలన ఆయన మీ పట్ల ఆయనకి ఎంత నమ్మకం ఉందంటే అంత గర్వంగా చెప్తున్నారు. మా కాలేజీలో ఉన్న డిసిప్లిన్ ఈ రాష్ట్రంలో ఏ ఇంజనీరింగ్ కాలేజీలో ఉందంటే మీరందరూ ఇట్లా ఉంటున్నందుకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క ఈవెంట్స్ ముఖ్యంగా గెలుపోవటములు సహజం. దాంట్లో గెలిచినంత మాత్రాన వచ్చేది లేదు. కాకపోతే ఓడిపోయినాడు మళ్ళీ రాబోయే తరంలో గెలవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇదొక ఫ్రెండ్లీ, ఒక స్పోర్ట్స్మెన్షిప్, ఒక కైండ్నెస్, ఒక ఎదుటివాడి పట్ల మనం ఉండే ఒక కైండ్గా ఉండాలి, ఫర్గివ్గా ఉండాలి. అట్లాగే వివిధ కళాశాల నుంచి వచ్చారు కాబట్టి చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు, మ్యూచువల్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీకు అనేక రకాలుగా కూడా ఈ ట్రాన్స్ఫర్మేషను చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్యూర్ ఉండాలని చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. అట్లాగే P4 అని పెట్టారు. ప్రతి వాళ్ళు కూడా పూర్తి రీచ్ అవ్వాలి. ఎవరికైనా 24 గంటలే, పేదవాడికైనా 24 గంటలే, ధనికుడికైనా 24 గంటలే. ఈ 24 గంటల్లో మనం ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, ఏ విధంగా కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఏఐ కానివ్వండి, అంతకుముందు 94లో గౌరవ ముఖ్యమంత్రిగా మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ యొక్క కంప్యూటర్ రంగంలో ఇందాక మన కాలేజీ సుబ్బారావు గారు చెప్తున్నారు, మిగతా డిపార్ట్మెంట్లు పెద్ద ఎక్కువ పిల్లలు చదువుకోవట్లేదు, కానీ ఓన్లీ కంప్యూటర్స్ అండ్ ఏఐ అండ్ కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ తప్ప మిగతా ఏమీ కోర్సులు లైక్ సివిల్స్ కానీ మెకానికల్ కానీ పెద్ద విద్యార్థులు చొరవ చూపట్లేదు చదువుకుంటానికి. అందుకని ఓన్లీ ఈ 2 డిపార్ట్మెంట్స్లో బాగా స్ట్రెంత్ పెరుగుతుంది. మేము ఈ కాలేజీ టుక్ ఓవర్ చేసినప్పుడు ఓన్లీ 700 స్ట్రెంత్ ఉంటే ఈ రోజున 2500 స్టూడెంట్స్ స్ట్రెంత్ పెరిగింది. ఎందుకు పెరుగుతుంది? మీ దగ్గర ఇక్కడ బాగా రిజల్ట్స్ వస్తే, బాగా ఎడ్యుకేషన్గా డెవలప్ అవుతుంటేనే ఈ కాలేజీలో పిల్లలు సీట్ల కోసం ఎగబడతాను అనుకుంటుంది. అట్లాగే ఈ 10th క్లాస్ నుంచి మీరు పాస్ అయిన తర్వాత మళ్ళీ ఈ ఇంజనీరింగ్ అయ్యే వరకు కూడా మీరు చాలా, ఇది ఒక యవ్వనం, ఇది ఒక వయసు, చాలా భద్రంగా ఉండాలి. ఇట్లాంటప్పుడు కొన్ని సమాజంలో కొన్ని తప్పులు కావచ్చు, కొన్ని దుస్సంగాలు కావచ్చు, కొన్ని దురలవాట్లు కావచ్చు, ఇవన్నీ మన మీదకి ఆవేశం అవుతుంటాయి. వీటి విషయాల్లో ఎక్కడ దురలవాట్లకు చోటు ఇవ్వకుండా ఈ యవ్వనం అనే వయసులో మీరు జాగ్రత్తగా ఉండి మంచి సత్సాంగత్యం, మంచి చదువుకునే పిల్లాడుతోనో, విద్యావంతుడితోనో, మంచి టీచర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటున్నా కూడా మంచి సాంగత్యం మీ అందరికి కూడా ఉండాలి. ఎందుకంటే సత్సాంగత్యం, సత్పురుషులతో సహవాసం ఏరినప్పుడే మీరందరూ ఈ సమాజంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది. మీరు ఎగ్జాంపుల్గా మన ముఖ్యమంత్రి గారిని చూసుకోండి. ఇక్కడ గౌరవ
పార్లమెంట్ సభ్యులుగా కొత్తగా కేంద్ర మంత్రి అయిన పెమ్మసాని చంద్రశేఖర్ గారి జీవితం చూసుకోండి. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి ఇవాళ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు అంటే తెలియని వాళ్ళు లేరు. అట్లాగే ప్రపంచంలో అమెరికాలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి చరిత్ర ఒక వరల్డ్ అనే ఒక ఇండస్ట్రీ పెట్టి భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఎదిగాడంటే సామాన్యుల నుంచి మీరందరూ కూడా ఇక్కడ టెక్నాలజీలో అడాప్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు చక్కగా చదువుకొని మీ అందరికి కూడా డబ్బులు లేకపోయినంత మాత్రాన చదువుకోవటానికి అనేది ఏం లేదు. తప్పకుండా మీరు అందరూ చదువుకోవటానికి ప్రభుత్వం మీకు ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి అనేకమైన కల్పిస్తుంది. తప్పకుండా రానున్న కాలంలో మీరందరూ సమాజంలో మంచి ఉన్నత స్థితికి చేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అట్లాగే ముఖ్యంగా నేను సత్యసాయిబాబా ఈ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్గా ఉంటున్నాను సేవా ఆర్గనైజేషన్స్కి. మా ఫ్యామిలీ గత 1945 నుంచి మేము డివోటీసు. మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి వారి దగ్గర రెండు ఉన్నాయి, లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. మీరందరూ కూడా ఎవరిని హర్ట్ చేయకుండా ప్రతి ఒక్కరికి ప్రేమించి వారి పట్ల కరుణతో ఉంటే, ఒక కైండ్నెస్లుగా ఉంటే తప్పకుండా మీ అందరికి కూడా మంచి జరుగుతుందని ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించిన సోదరుడికి సుబ్బారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అని అండాలి.